ఏంటంటే టాస్క్ అప్పారావు హీరోయిన్ హీరోయిన్ అండ్ మీరు హీరో. ఈ హీరోయిన్ హీరో నాటకాల్లో అయితే ఎలా మాట్లాడుకుంటారు, సినిమాల్లో వాళ్ళు భార్య భర్తలు అయితే ఎలా మాట్లాడతారు, టీవీలో అయితే ఎలా మాట్లాడతారు. ఓకే మేము అప్పారావు గారికి విత్ యువర్ పర్మిషన్ కాస్ట్యూమ్స్ కూడా ఉన్నాయి, ఇవ్వచ్చా? నాకు 3 రాదు మేడం కాస్ట్యూమ్స్ చేసుకోపోతే. మేము 4 ఇస్తాం, ఉండండి. 4 3 12 అన్ని 3 లేట్ చేసుకోండి. నిరజానవులే పరవీనవులే పిలికించి తాళలో జానవులే మృదుపాణివిలే మధు సంతకాలలో సన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస చెమ్మెరలే కోడిగని మొగ్గగని మోసపడిన వేళలో జానవు. ఇది నాటకం, ఇది నాటకం. దేవి నాథా నాథా, ఈ ఉద్యానవనంలో మళ్ళా ఇలా విహరిస్తుంటే నీకేమనిపించుతున్నది? ఇలా విహరించడమైనా చేసేదేమైనా ఉందా అని అనుమానం వస్తుంది. నీకోసం కేవలం చేయడమేమిటి? కొండ మీద కోతినైనా నీ కోసం తెచ్చి ఇచ్చేదా దేవి? నాథా 2 కోతులెందుకు, 2 కోతులెందుకు? నీ అదర చదర ఈ మధురమును చూస్తుంటే నాకు బహు ముచ్చటగా ఉన్నది. ఇప్పుడే ఏదో ఒకటి చేసేవాళ్ళని అనిపించుతున్నది. నాథా ఏదైనా చెయ్యాలనిపిస్తే ఇప్పుడే చెయ్యి, వాయిదాలు వెయ్యకు, నో ఇన్స్టాల్మెంట్స్. మీ బాడీ లాంగ్వేజ్ ఒక రకంగా ఉంది, గొంతెం అడుక్కునేలాగా ఏమిటి దాని తేడా? ఎందుకంటే పని వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగితే అరవలేక అరిచి నా గొంతు అలా అయినది నాథా. దేవి చెప్పు, నీ అందాలకి ఏ అగ్రహారం రాసేయమంటావు? చెప్పు దేవి చెప్పు. చింతలగ్రహారం రాసివ్వు. ఆ అగ్రహారంలో కేవలం మగవాళ్ళు తప్ప ఆడవాళ్ళు ఉండరు కదా దేవి? మగవాళ్లే కదా మనకు కావాల్సింది నాథా. అంటే మన ఇంట్లో పనిలోకి మీకు పని చేయటకు నేను ఉండగా ఇంకో పని చేయటకు వేరే వారెందుకు? నాథా అదేవి బుగ్గ మీద ఇంత దెబ్బ వేసావంటే నువ్వెంత పోటుగాడివో నాకు అర్థం అవుతుంది నాథా. దేవి అత్త వీధి, అత్త వీధి మామ వీధి ఉండవు, రాజుగారి వీధి ఉంటాది. దేవి మా రాజ్యంలో నీలాంటి స్త్రీని బహిష్కరించెదరు. నేను నిన్ను చిత్తుని నిన్ను నేను కట్టుకోను. నువ్వు నా రాజ్యానికి రాణివి కాదు, పట్టవి రాణివి. నేను మళ్ళీ గుర్రం మీద వెళ్ళి ఏ రాణినో వెతుక్కుండేదా. ఆగుమాగుము ఏమంటివి రాజ్యము మీద నువ్వొక కోన్ కిస్కా గొట్టంగాడివి. అందంగా ఉంటావని మా నాన్నగారు నీకిచ్చి నాకు పెళ్లి చేశారు. దున్నడానికి పెత్తుడు భూమైనా లేదు కదరా నీకు. దేవి నా ఖడ్గము చూసిన ఎడలా నువ్వు ఈ మాట అనవు. ఖడ్గము మాత్రమే ఉన్నది, ఉపయోగమేమున్నది? ఇప్పుడు మీరు సినిమా హీరోయిన్. సారీ డాడీ, అమెరికాలో అమ్మాయిని నేను చేసుకోను డాడీ. నాకు ఖచ్చితమైన తెలుగు అమ్మాయి ఎప్పుడు అమ్మాయిలు చూడలేదా? డాడీ మామియా మీ డాడీ నాకేమవుతాడు? నాకు డాడీ అవుతాడు, నీకేమవుతాడో నాకు తెలీదు. మామియా మాట్లాడు నా డాడీతో. నేను మళ్ళీ కాల్ చేస్తాను డాడీ. మామయ్య మేమిద్దరున్నాం, డోంట్ డిస్టర్బ్. మీరు? నా పేరు మీరా జాస్మిన్. ఏం జాస్మిన్? మీరా జాస్మిన్. మీరా టూ మోడర్న్ గర్ల్. మోడర్న్ చికెన్ సెంటర్ లో పనిచేసే వ్యక్తిలో ఉన్నారు, మీరు మోడర్న్ గర్ల్ ఏంటండి? ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్
प्लीज एक्सेप्ट माई लव कुछ कुछ होता है दिल वाले दुलगट ले जाएंगे हम किसी से कम नहीं यादों की बारात दोनों की 4 हाथ అంటే యాక్చువల్లీ నాకు అమెరికాలో మ్యాచెస్ చూస్తున్నారు. అమెరికా మ్యాచ్ చేస్తూ అంటే నేను తెలుగు అమ్మాయిని చేసుకుందామని ఫిక్స్ మరి అయిపోయాను. అక్కడ తెల్లతోలకి ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడ ఉంటే మీ నాన్న దగ్గర ఉంటావు, అవును. అక్కడ ఉంటే పోరంబోగులో తిరుగుతావు. నిజంగా మిమ్మల్ని చూడంగానే ఏంటి ఏమైంది? మూర్ఛరోగం ఏమైనా ఉందా మీకు? కాదు, ఆ? చెయ్యి కలిసేటప్పటికి మగధీర కాన్సెప్ట్ గుర్తొచ్చింది. నరాలు జువ్వమన్నాయి. ఇప్పుడు మీరు జబర్దస్త్ లో హీరోయిన్ ఏరా బొగడా బాస్కే ఏమ్రో ఏం చేస్తావు? అవునే ఏం చేసావు? నువ్వు వచ్చినప్పుడు ఏం చెప్పావు? అరే కేజీ చికెన్ తేడా మొదలా అని చెప్పిన. ఏం చేసిన కాలు లేవట్లే. ఇప్పుడు అరే పెళ్ళం మీద చెయ్యేస్తాడు నువ్వు. నీ మీద చేయకపోతే పక్కింటి దాని మీద చేయొచ్చు ఊరుకుంటదా? అరే పక్కింటి మీద చెయ్యేసినావురా, నా మీద ఎప్పుడైనా చెయ్యేస్తావురా నువ్వు? అరే నకరాలు చేస్తే బిట్ట నరాలు తీస్తా నీకు. ఏమో తొడగొట్టిన విన్నా నువ్వు ఎవరు తొడగడితే తొడగదిలేదు. నీకు కేజీ మాంసం కూడా లేదు, నీకెక్కడుందిరా తొడ? నా గురించి నీకు తెలియట్లేదు. బస్తీ మీద సవాల్. అదే నువ్వు బస్తీ మీద సవాలే, ఇంట్లో సవాల్ కా సవాల్ నయ్యే. చూపించు. ఇదిగో నిన్న దిగిన ఫోటో బాగుందా? చాలా బాగుంది. ఆ. ఇది లామినేషన్ చేసి దిష్టి బొమ్మల కింద అమ్ముకో. కానీ చూసారా, ఒక్క దెబ్బకి 2 పిట్టలంటే ఇదే. మనం ఇద్దరిని పిలిచి ఒక మొత్తం స్కిట్ ఏం చేసుకున్నాం.